Garuda Express, an international courier service. సినీ నటి రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లా నగర్ నుంచి పోటీ చేసి టీడీపీ సినీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడుపైనే గెలిచారు. అయితే గెలుపొందడం ఒక్కటే, ఆ తర్వాత నగర్ నియోజకవర్గంలో పర్యటించింది చాలా తక్కువ అంటున్నారు అక్కడి ప్రజలు. వారే కాదు, సాక్షాత్తు వైసీపీ నేతలే ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరిస్తున్నారు కూడా. ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన రోజా పెద్దగా నియోజకవర్గంపై దృష్టి పెట్టడం లేదంటున్నారు. కొంతమంది వైసీపీ నేతలైతే తాజాగా రోజా మాకొద్దు బాబోయ్ అంటూ ఏకంగా అధినేతకే ఫిర్యాదు చేస్తున్నారట. నగరికి చెందిన 30 మందికి పైగా వైకాపా నేతలు హైదరాబాద్కు బయలుదేరడానికి సిద్ధమయ్యారట. రోజా విషయంపై అధినేత దృష్టికి తీసుకెళ్లాలని, ఎమ్మెల్యేకి కావాల్సిన నిధులు వస్తున్నా కూడా సరైన పర్యవేక్షణ లేకపోవడంతో, పూర్తి స్థాయిలో రోజా దృష్టి పెట్టకపోవడంతో నియోజకవర్గ సమస్య అంతంత మాత్రంగా మారిందనేది వారి ఆవేదన. ప్రతి ప్రాంతంలో వైకాపా నేతల్ని ప్రజలు ప్రశ్నించడంతో చేసేది లేక రోజాపైనే ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారట. మరోవైపు ప్రభుత్వం కూడా నగరి నియోజకవర్గానికి అనుకున్నంత నిధులు కూడా ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. మొత్తం మీద పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఉన్న ఆర్కే రోజా వ్యవహారంపై అధినేత జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.